హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరంతా ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే వెడ్నెస్డే రోజు వ్లాగ్ అండి. వెడ్నెస్డే నేను ఈవినింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తానండి. ఈవినింగ్ రొటీన్ అంటే 3 o'clockకి అలా అయితే వ్లాగ్ అయితే షూట్ చేశానండి. ఈ వీడియోలో నేను నైట్ రొటీను అండ్ పూజ క్లీనింగ్ కూడా, ఎలా పూజ రూమ్ అనేది నేను ఎలా క్లీన్ చేసుకున్నాను అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి పాత వీడియోస్ ఒకసారి చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే లైక్ అయితే ఇవ్వండి. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి, లాస్ట్ వరకు చూడండి. ఇంకా యాక్చువల్గా ఈవినింగ్ రొటీన్ అంటే నేను 4 o'clock ఆర్ 5 o'clock అయితే వ్లాగ్ అయితే షూట్ చేసేదాన్నండి. ఇక్కడ పూజ రూమ్ ఉంది కదండి, పూజ రూమ్ క్లీనింగ్ కోసం అయితే నేను ఇక్కడ 3 o'clockకే అయితే రొటీన్ అయితే స్టార్ట్ చేశానండి. ఇక్కడ కౌంటర్ టాప్ అయితే నార్మల్గా లిక్విడ్ ఏం లేకుండా నార్మల్గా డ్రై క్లాత్తో అయితే నీట్గా కౌంటర్ టాప్ అయితే క్లీనింగ్ అయితే చేశానండి. ఇంకా మార్నింగ్ క్లీన్ చేసిన వెజల్స్ ఉంటే అవైతే కబోర్డ్స్లో అయితే కొన్ని ఆర్గనైజ్ అయితే చేశానండి. ఇంకా వెజల్స్ అయితే క్లీనింగ్ అయితే ఏం చేయలేదు. ఇంకా అక్కడ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంక ఇల్లు అయితే చిమ్మాలండి. చిమ్మేసిన తర్వాత మాప్ అయితే పెట్టాలి. ఈలోపు అదొక 1/2 hour 1 hour పడుతుంది కదా అనేసి ఇక్కడ ఏంటంటే నేను హెయిర్కి ఆయిల్ అయితే అప్లై చేస్తున్నానండి. ఎక్కువసేపు అయితే ఉంచుకోవడానికి అయితే ఆయిల్ అయితే కష్టంగా ఉంటుందండి నాకు. అందుకని ఏంటంటే హెడ్ బాత్ చేసే ముందు ఆల్ప్స్ గుడ్నెస్ ఫ్లాక్ సీడ్స్ అయినా యూస్ చేస్తాను, లేదంటే ఇలా ఆయిల్ అయితే అప్లై చేసి ఒక 45 minutes వరకు, మ్యాక్సిమం 1 hour వరకు ఉంచుకొని అయితే హెడ్ బాత్ అయితే చేసేస్తానండి. ఎక్కువసేపు ఆయిల్ పెట్టుకుని ఉండాలి అంటే సమ్మర్లో అయితే చాలా కష్టం అండి. ఫుల్ స్వెట్లా అయితే అనిపిస్తుంది. ఇంకా సమ్మర్ అయితే ఎండ్ అయితే అయిపోతుంది కదా, ఒక 2-3 days బ్యాక్ అయితే ఇక్కడ మాకు రెయిన్ అయితే పడిందండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మళ్ళీ నార్మల్గా ఎండలు అయితే ఉన్నాయండి. ఇంకా అయితే బాగా అయితే చల్లగా అయితే అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ ఇంక నేను హెయిర్కి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇక్కడ ఇంకా క్లీనింగ్ అయితే చేసేస్తున్నానండి. డస్ట్ ఏం లేకుండా ఉంటే నార్మల్గా మాప్ పెట్టేసిన తర్వాత క్లీన్ అయితే చేద్దాం అనుకున్నాను. బట్ డస్ట్ అయితే చాలానే ఉందండి. అంటే ఎక్కువ గాలి కూడా ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే డస్ట్ కూడా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. ఇంకా మా బాబు కూడా ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత కాసేపు ఆడుకున్నాడండి. ఇంకా అవి పేపర్స్ అవి ఉంటే అవైతే క్లీన్ అయితే చేసేసాను. చూసారా బయట ఎండ ఎలా ఉందో. ఇప్పుడు టైం 3:15 3:20 అలా అయితే అవుతుందండి. ఇంకా మా బాబు లేచేటప్పటికి ఈ వర్క్స్ అన్నీ ఫినిష్ చేయాలైతే అనుకున్నానండి. మిడిల్లోనే అయితే లేచేశాడు. పూజ రూమ్ క్లీన్ చేసేటప్పుడే ఇంకా మా బాబు అయితే లేచేశాడు. ఇంక ఇంట్లో అయిపోయిన తర్వాత బయట అయితే కాసేపు తర్వాత అయితే క్లీన్ చేసి ముగ్గు అయితే వేద్దాం అనుకున్నాను. కానీ ఇంకా ఎందుకులే 3:20 అలా అయితే అయిపోతుంది కదా, ఇంక మళ్ళీ బయటకు రాకుండా సరిపోతుందిలే అని చెప్పేసి బయట కూడా ఇంకా చిమ్మేసి వాటర్ చల్లి ముగ్గు అయితే పెట్టేశానండి. బట్టలు అయితే తీయలేదు, ఇంకా కొంచెం వెట్ అయితే ఉంది. సో అందుకనేసి ఒక 1 hour తర్వాత అలా తీద్దాంలే అనేసి అవి బయట అయితే అలా ఉంచేశాను. ఇంక ఇల్లు అయితే మాప్ అయితే పెట్టేస్తున్నానండి. 2 days బ్యాకే క్లీన్ అయితే చేశాను. ఇంక అందుకని ఏంటంటే ఎక్కువ డస్ట్ కూడా అయితే ఏం రాలేదండి. అంటే ఒకసారి మాప్ అయితే పెట్టాను. నార్మల్గా అయితే ఒక 2 times వరకు అయితే మాప్ అయితే పెడతానండి. 1 timeకే నీట్గా డస్ట్ అయితే ఏం రాలేదు. సో అది ఇంక ఇక్కడ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం కాఫీ అయితే తాగానండి. ఇంకా ఒక 2 hours అలా ఉండాలి కదా, ఇంకా పూజ రూమ్ క్లీన్ చేయాలంటే ఒక 1 hour 1.5 hour అలా పడుతుంది కదా. మాది చిన్నదేనండి, చిన్నదైనా కూడా కొంచెం టైం టేకన్ కదా అనేసి ఇంకా క్లీనింగ్ బొట్లు అన్నీ అంటే కొంచెం లేట్ అవుతుంది కదా అనేసి ఇక్కడ నేను ఏంటంటే కొంచెం కాఫీ అయితే తాగుదామనేసి ఇక్కడ కాఫీ అయితే పెట్టుకుని అయితే తాగుతున్నానండి. అంటే నార్మల్గా డైలీ అయితే తాగను, బట్ హెడేక్గా ఉంటే ఇంకా యాక్చువల్గా మార్నింగే ఇవన్నీ చేయాల్సిందండి. ఇంకా కొంచెం హెడేక్గా అలా ఉండేటప్పటికి ఇంకా మార్నింగ్ అయితే ఏం చేయలేదు. ఇంకా అందుకని ఈవినింగ్ ఆఫ్టర్నూన్ మా బాబుని పడుకోబెట్టి అలా 3 o'clockకి అలా అయితే స్టార్ట్ చేశానని చెప్పాను కదా. సో అందుకని లైట్గా ఉంటే కొంచెం కాఫీ అయితే అలా తాగేశానండి. ఇంకా కాఫీ తాగేసి ఫ్రెష్ అయితే వచ్చేసాను అనమాట. ఇంకా పూజ రూమ్ అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయితే చేయాలండి. ఇంకా మా బాబు ఇక్కడ పూజ రూమ్ స్టార్ట్ చేసిన తర్వాత లేచేసాడండి. ఇంకా వాడికైతే ఒక బనానా పెట్టేసి అక్కడ టీవీ ఆన్ చేసి అయితే కూర్చోబెట్టానండి. టీవీ అయితే చూస్తూ ఉన్నాడనమాట. టీవీ కాసేపు ఒక 15-20 minutes వరకు అయితే అలా చూసి ఇంక మళ్ళీ నా దగ్గరికి రావడము, కాసేపు అలా టైం అయితే స్పెండ్ చేశాడండి. ఇంకా నేను పూజ రూమ్ ఎలా క్లీన్ చేసుకుంటాననేది కూడా మీతో షేర్ అయితే చేస్తానండి. ఇంకా నీట్గా పటాలన్నీ తీసేసి కింద న్యూస్ పేపర్ కానీ క్లాత్ కానీ అలా వేసుకుంటాను. ప్రజెంట్ అయితే న్యూస్ పేపరే వేసుకున్నానండి. కింద న్యూస్ పేపర్ వేసేసి పటాలన్నీ కింద పెట్టేసుకొని నీట్గా ఒక వెట్ క్లాత్తో కాకుండా ఫస్ట్ డ్రై క్లాత్తో మొత్తం పైనుంచి కింద వరకు అయితే నీట్గా క్లీన్ అయితే చేసేస్తానండి. అంటే ఫస్టే వెట్ క్లాత్ పెట్టకుండా ముందు డ్రై క్లాత్ పెట్టి క్లీన్ చేశాను అంటే నీట్గా డస్ట్ అనేది వచ్చేస్తుంది కదా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు బెస్ట్ అండి, బాగా ఇప్పుడు వైప్స్ అయితే యూస్ చేస్తున్నానండి. టిష్యూస్ ఉంటాయి కదా అవి అండ్ వైప్స్ అయితే
యూస్ చేస్తున్నాను. అవి రెండు బాగా యూజ్ అవుతున్నాయండి. అంటే మా బాబుకి అప్పుడు చిన్నప్పుడు యూస్ చేసేవాళ్ళం కదా, ఇంకా అలా కంటిన్యూగా వాటిని అయితే యూస్ చేస్తూ ఉన్నామండి. ఇప్పుడు ఈ పటాల దగ్గర, గ్యాస్ దగ్గర ఇవైతే యూజ్ అయితే చేస్తానండి. నీట్గా బాగా అయితే వర్క్ అవుతున్నాయి. అంటే నార్మల్గా పూజ దగ్గర కంటే మనకి ఏ క్లాత్తో తుడవాలి, ఇలా నార్మల్గా అయితే బ్లౌజ్ పీసెస్ కూడా అలా అయితే యూజ్ అయితే చేస్తారండి. ఇక్కడ ఇంతకుముందు నేను ప్రీవియస్ అయితే అలానే బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, అవి కట్ చేసి అయితే యూజ్ అయితే చేసేదాన్ని అనమాట. ఇప్పుడు ఇంకేంటంటే ఈ వైప్స్తో తుడవడం వల్ల అండ్ బికో ఇవి ఉంటాయి కదండి టిష్యూస్, వాటితో కూడా క్లీన్ చేసి చాలా యూజ్ అయితే అవుతున్నాయి అవి. ఇంకా నేను పూజ రూమ్కి అవైతే వాడుతున్నాను అనమాట. అవైతే ఏ ప్రాబ్లం ఉండదు కదా, ఏ క్లాత్తో తుడవాలి ఏంటి అనేది ఉండకుండా ఉంటుంది అనేసి నేను అవైతే యూజ్ అయితే చేస్తున్నానండి. ఇక్కడ ఏంటంటే న్యూస్ పేపర్స్ కాకుండా ఇవి అయితే వేద్దామని అయితే అనుకున్నానండి, నీట్గా ఉంటుంది కదా చూడ్డానికి అనేసి. ఇంకా అవేంటంటే ఆ చార్ట్లు ఉంటాయి కదా, అవైతే వేద్దాం అనుకున్నాను. బట్ అవేంటంటే కొంచెం కట్ చేయడం నేను ఏంటంటే చిన్నవిగా చేసేసాను అనమాట. అందుకని ఏంటంటే అవి వేయకుండా న్యూస్ పేపర్సే వేశాను. అంటే నార్మల్గా అవి వేద్దామని చెప్పి నేను ఏమీ రెడీ కూడా చేసుకోలేదండి. లేదంటే నేను బ్లౌజ్ పీసెస్ రెడీ చేసి కింద అయితే వేసుకునేదాన్ని. అంటే లాస్ట్ టైం కూడా అలానే అయింది, న్యూస్ పేపర్సే వేసేసాను. నెక్స్ట్ టైం అన్నా అక్కడ మనకి న్యూస్ పేపర్స్ వేసామంటే కాక్రోచెస్ ఇలా వస్తాయి కదా, సో వాటి కోసం ఏంటంటే నేను బ్లౌజ్ పీసెస్ కానీ ఇలా చార్ట్ కానీ కింద వేద్దాం అనుకున్నాను. బట్ అది కుదరలేదండి. ఇంకా అందుకని టైం ఎందుకులే అని చెప్పేసి న్యూస్ పేపర్ అయితే వేసేసాను అనమాట. ఇక్కడ ఇంకా మా బాబు వచ్చి నా దగ్గర అయితే కూర్చున్నాడండి. ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు, ట్రైపాడ్ చూస్తా అంటే దాంతో చెప్తా కనిపిస్తున్నానా లేదా అలా చెప్తా ఉన్నాడు అనమాట. ఈ మధ్య కొంచెం పర్లేదండి మా బాబు, అంటే వీడియో తీయమంటే తీస్తున్నాడు, అంటే అడ్జస్ట్ చేయమంటే చేస్తున్నాడు. అంటే ఇంకా అంత ప్రాపర్గా అయితే రావట్లేదు కానీ కొంచెం ఊరికే కనిపిస్తున్నానా అని అడిగితే మాత్రం చెప్తున్నాడండి. సో ఇంకా పెట్టడము అవైతే ఏం రావు కానీ మనము ట్రైపాడ్ అడ్జస్ట్ చేసి వచ్చిన తర్వాత కొంచెము కనిపిస్తున్నామా లేదా ఇలాంటివి మాత్రము చెప్తున్నాడండి. ఇంకా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ డ్రై క్లాత్తో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెట్ క్లాత్తో కూడా క్లీన్ చేస్తానండి. వెట్ క్లాత్తో క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక టిష్యూతో అయితే వెట్ ఏమన్నా ఉంటే పోతుంది కదా అనేసి ఒక వెట్ దాంతో కూడా మళ్ళీ క్లీన్ అయితే చేసేస్తాను. ఇంకా క్లీన్ చేసేసి ఇంకా పటాలు తీసేసాక చూసారా బొట్లు పెడితే ఎంత బాగుందో అండి పటాలు. యాక్చువల్గా క్లీన్ చేసి అయితే ఒక 2 వీక్స్ వరకు అలా అయితే అయిపోయిందండి. ఒక లాస్ట్ వీక్ చేద్దాం అనుకున్నాను కానీ అప్పుడంటే కుదరలేదు. అందుకని ఏంటంటే తీయలేదండి. తీయాలి అనుకుంటూ ఉంటాను కానీ అదేంటో టైం ఇంకా నార్మల్గా ఇంకా పూజ అయితే చేసేస్తాము. ఇంకా అందుకనేసి ఏంటంటే అలా 2 వీక్స్ నుంచి అలా అయితే ఉండిపోయాయి అనమాట. ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే నేను పటాలను కూడా వైప్స్తో క్లీన్ అయితే చేసేసుకున్నానండి. క్లీన్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వెట్తో కూడా తుడిచేస్తాను బాగా. నెక్స్ట్ గంధము కుంకుమ అయితే పెడతానండి. నీట్గా గంధం పెట్టేసి ఒక 1 minute ఒక 30 seconds తర్వాత అలా కుంకుమ అయితే పెట్టేస్తాను. నీట్గా బాగా డ్రై అయిపోతాయండి. ఇంకా నీట్గా అంటే ఉండేది కూడా మాకు తక్కువ పట్టాలేనండి. అంటే పూజ రూమ్ది కూడా ఇదే ఉందండి చిన్నది. నీట్గా బాగుంటుంది. చిన్నదిగా ఉన్నా కూడా మనం పెట్టుకునే చిన్న రూమ్ ఉన్నా కూడా మనం పెట్టుకునే దాన్ని బట్టే ఉంటుంది కదండి. మనం నీట్గా పెట్టుకున్నాము అంటే చూడ్డానికి కూడా మనకి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇలా బొట్లు పెట్టేసి నీట్గా పూలు అన్నీ పెట్టుకుంటే చూస్తే కూడా మనకి ఏంటంటే నీట్గా ఉంది అంటే మనకి రోజు చూడాలి అనిపిస్తూనే ఉంటుందండి. అంటే అటు పోయేటప్పుడు ఒకసారి తిరిగేటప్పుడు మనము చూస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. అది నీట్గా లేదు అంటే ఏదో అంటే క్లీన్ చేయలేదే అన్న ఫీలింగ్తోనే ఉంటాం కాబట్టి ఇలా క్లీన్ చేసుకున్నామంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇల్లు క్లీన్ చేసినా కూడా ఆ రోజంతా అదొక పాజిటివ్గా అనిపిస్తుంది. అండ్ ఏం చేసినా కూడా మనం క్లీన్ చేస్తున్నాము అంటే పాజిటివ్గా అనిపిస్తుందండి. సో ఇంకా బొట్లు పెట్టేసిన తర్వాత ఈరోజు అయితే చాలా హ్యాపీగా అయితే అనిపించిందండి. ఇంకా మా బాబు ఇక్కడ 45 minutes వరకు అలా అయితే అయిపోయిందండి. మా బాబు బనానా అయితే పెట్టేశాను లేయంగానే. తర్వాత ఇంకా ఈ మూంగ్ దాల్ ఉంది కదా, అవి తింటానని నా దగ్గరికి అయితే తీసుకొచ్చాడండి. ఓపెన్ చేస్తే కొంచెం అయితే కప్లో అయితే వేసి ఇచ్చాను. అవి మా బాబుకి అయితే ఇచ్చేసాను. ఇంక టీవీ చూస్తా వాడైతే తింటా కూర్చున్నాడండి. ఇంకా పూజ సామాన్లు ఉన్నాయి కదా, ఇవి కూడా నీట్గా క్లీన్ అయితే చేసేసానండి. పూజ ఐటమ్స్ సబీనా, ఇవి వెండి వాటికి మాత్రము సబీనా యూస్ చేస్తానండి. ఇంకా ఈ రాగి వాటికి మాత్రము పీతాంబరి పౌడర్ అయితే యూస్ చేస్తాను. అవి రెండు ఎప్పటి నుంచో అవే అండి. ఫస్ట్ నుంచి కూడా నేను అవే అయితే యూస్ చేస్తున్నాను. మ్యాక్సిమం అందరూ అవే అయితే యూస్ చేస్తారండి. అంటే అవి క్లీనింగ్కి చాలా బాగుంటాయి కదా, సో అందుకని అవి అయితే క్లీన్ చేస్తాను. ఇంకా యాక్చువల్గా అయితే ఫస్ట్లో అయితే నేను ఇక్కడ పూజ రూమ్ దగ్గరే వాటర్ తీసుకొచ్చి ఇవైతే క్లీన్ అయితే చేసుకుంటున్నానండి. అంటే ఫస్ట్లో ఇక్కడే పూజ రూమ్ దగ్గరే వాటర్ వాటి కోసం అని చెప్పి నేను సపరేట్గా చిన్న బకెట్ ఒకటి అండ్ బౌల్ లాంటిది ఒకటి తెచ్చి అయితే పెట్టుకున్నానండి. అవైతే ఇక్కడ క్లీనింగ్ అయితే ఇక్కడే వాటర్ తెచ్చి అవే క్లీనింగ్ అయితే చేసుకునేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే అవి రెండు నేను వేరే వాటికైతే యూజ్ అయితే చేసేసానండి. ఇంకా కొత్తవి తీసుకొచ్చుకోవాలనుకుంటున్నాను కానీ అవి కుదరట్లేదండి. పోయి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైనా
తీసుకొచ్చుకోవాలి. ఇంకా అందుకని ఏంటంటే కిచెన్లోనే క్లీన్ చేసేసాను. కిచెన్లో క్లీన్ చేయకూడదు అని చెప్తారు కదండి. సో అది ఎంతవరకు అనేది నాకైతే తెలియదండి. ఏదన్నా మిస్టేక్ ఏదన్నా ఉంది అంటే, మీకు ఏదైనా ఐడియా ఉంది అంటే నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. ఇలా చేయొద్దు, అలా చేయకూడదు అని అయితే కామెంట్స్లో చెప్పండి. ఇంక ఇక్కడ పూజ సామాన్లకు కూడా నేను నీట్గా గంధము అండ్ కుంకుమ అయితే పెట్టేసుకున్నానండి. నీట్గా వీటికి కూడా పెట్టుకున్నాము అంటే బాగుంటుంది. నీట్గా చూడడానికి కూడా మనకి పూజ రూమ్ ఇంకా ఫైనల్గా అయితే అయిపోయిందండి. నీట్గా క్లీన్ చేసేసి పూజ ఐటమ్స్కి కూడా నీట్గా పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి నీట్గా అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా ప్రసాదం అయితే ఏం చేయలేదండి. ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయి, అవే పెట్టేద్దాంలే అనేసి ఇంక ప్రసాదం కూడా ఏమి చేయలేదు. ఇంక ప్రసాదం అంటే డైలీ అయితే ఏం చేయనండి నేను. అంటే ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు కానీ సాటర్డే రోజు అలాంటప్పుడు మాత్రం పాయసం కానీ పొంగలి కానీ అలా ప్రసాదం అయితే చేసి అయితే పెడతానండి. చూసారా లుక్ అయితే ఎంత బాగుందో, చూడాలి అనిపించేలా అయితే అనిపిస్తుందండి. బొట్లు కూడా ఈసారి కొంచెం పెద్దవిగా అయితే పెట్టాను. నార్మల్గా అయితే కొంచెం చిన్నవి పెడతాను కానీ ఇప్పుడు కొంచెం పెద్దవిగా అయితే పెట్టాను. అంటే బాగా కనిపిస్తుంది కదా, అమ్మవారు కానీ వినాయకుడు కానీ గోవింద స్వామి కానీ నీట్గా కనిపిస్తారు అనేసి పెద్దవిగా అయితే పెట్టానండి. ఇంకా దీపం కూడా పెట్టేస్తున్నాను. దీపం కూడా కడ్డీలతో పెడితే చాలా మంచిదండి. చాలామంది అగ్గిపుల్లతో వెలిగించేస్తారు. అంటే స్టార్టింగ్లో అయితే మాకు తెలియనప్పుడు, మేము చిన్నప్పుడు కూడా చిన్నప్పుడు మేము అగ్గిపుల్లతో పెట్టేవాళ్ళమండి. ఇప్పుడు అందరూ చెప్తున్నారు కదా యూట్యూబ్లో వీడియోస్ అలా చూస్తూ ఇంకా కడ్డీలతో అయితే పెడుతున్నారు అందరూ. సో అందరికీ అయితే ఐడియా అయితే ఉంటుందనే అనుకుంటున్నానండి. ఎవరైనా అగ్గిపుల్లతో పెడుతుంటే మాత్రం అది స్టాప్ చేసి ఇలా కడ్డీలతో అయితే వెలిగించి అయితే పెట్టండి. ఇంకా దీపం అయితే పెట్టేశానండి. పూలు కూడా అలంకరించామంటే చాలా బాగుంటుంది చూడ్డానికి. ఇంకా ఫ్లవర్స్ కూడా పెట్టేశాను. దీపం పెట్టిన తర్వాత పూలు అయితే పెడతానండి. అంటే నాకు 2-3 ఇయర్స్ బ్యాక్ అయితే చెప్పారండి. ఇంతకుముందు అయితే ఫస్టే పూలు అయితే పెట్టేస్తున్నాను. తర్వాత 2-3 ఇయర్స్ నుంచి అయితే నేను దీపం పెట్టిన తర్వాత ఫ్లవర్స్ అయితే పెడుతున్నాను. ఇంకా గడప దగ్గర కూడా ఫ్లవర్స్ అయితే పెట్టేశాను. చెప్పాను కదా, ప్రసాదంకి అయితే బనానాసే పెట్టానండి. ఏం ప్రిపేర్ అయితే ఏం చేయలేదు. నార్మల్గా డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టేస్తాను. ఇంకా బనానాస్ అవైలబుల్గా ఉన్నాయి కదా అని చెప్పి బనానాస్ అయితే పెట్టేశాను. ఇంతకుముందు ఏంటంటే లావుగా ఉంటుంది కదా కలకండ, అవైతే పెట్టేదాన్నండి ప్రసాదంగా. మా హస్బెండ్ అయితే పెట్టేవాళ్ళు మార్నింగ్ టైంలో. ఇంకా మార్నింగ్ టైంలో అదేంటంటే మా బాబు అయితే ఇంకా పూజ రూమ్ దగ్గరికి వెళ్ళి అవైతే తినేస్తుండేవాడండి. ఇంకా అవి డైలీ తినేస్తే కోల్డ్ వచ్చేస్తుంది కదా అని చెప్పి ఇంకా అవి కొద్ది రోజుల తర్వాత అయితే అవి పెట్టడం అయితే స్టాప్ చేసేసామండి. ఇంకా చెప్పాను కదా, డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఎప్పుడైనా అకేషన్స్ అప్పుడు అలా ప్రసాదాలు ఏదైనా చేస్తే అవైతే పెడతాము. మ్యాక్సిమం డేస్లో అయితే ఇలా ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ మాత్రమే పెడతామండి. ఇంకా పూజ పని అయిపోయిన తర్వాత ఏంటంటే శ్రీ సాయినాథ స్తవన మంజరి అంటే థర్స్డే రోజు కానీ ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు కానీ నేను ఈ బుక్ అయితే చదువుకుంటానండి. ఈ బుక్ ఏంటంటే నాకు మా బాబు పుట్టక ముందు నుంచి అండి, అంటే నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పటి నుంచి నేను ఈ బుక్ని అయితే చదువుకునేటప్పుడు నాకు అలవాటు అయిపోయిందండి. ఇంకా అందుకని ఏంటంటే ఇప్పుడు ఏంటంటే డైలీ నాకైతే చదవడానికైతే పాసిబిలిటీ అయితే ఉండట్లేదు, టైమింగ్ అనేది సెట్ అవ్వట్లేదండి. అందుకని ఏంటంటే ఎవ్రీ థర్స్డే చదువుకుంటాను, లేదంటే ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు కానీ అలాంటప్పుడు మాత్రం కంపల్సరీ ఆ బుక్ అయితే చదువుకుంటానండి. ఆ బుక్ చదివితే ఏంటంటే మనం ఏదన్నా డల్గా ఉన్నప్పుడు కానీ ఏదన్నా మనం అనుకొని చదువుకున్నాము అంటే ఖచ్చితంగా మనకి అదైతే జరుగుతుంది అనేది నా ఫీలింగ్ అండి. అందుకని ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి కూడా అది అలవాటు అయితే అయిపోయింది. ఆ బుక్ గురించి మా అత్తమ్మ అయితే చెప్పారండి నాకు. అప్పుడు నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఇది చదువుకుంటే బాగుంటుంది అని చెప్పారు. ఇంకా అప్పటి నుంచి అలానే అయితే అలవాటు అయిపోయిందండి. ఇంక ఇక్కడ నైట్కి అయితే యాక్చువల్గా మా హస్బెండ్ వచ్చేటప్పుడు పానీపూరి తెచ్చాడండి. మా బాబు తెమ్మని చెప్పాడు, తిని చాలా రోజులు అయిపోయింది కదా అనేసి పానీపూరి అయితే తెమ్మన్నాడు. ఇంకా అందుకని ఏంటంటే పానీపూరి తెచ్చారండి. ఇంకా అవైతే తినేసాము. ఇంకా నైట్కి ఎక్కువగా అయితే ఏం తినలేము కదా అని చెప్పేసి ఇక్కడ నేను దోశ బ్యాటర్తో ఊతప్పల్లా అయితే వేస్తున్నానండి. ఊతప్పల్లా అంటే కొంచెం ఎక్కువ ఏం వేయలేదండి, కొంచెం పిండే తీసాను. ఇంకా మా హస్బెండ్ కూడా ఏం వద్దన్నారండి నైట్కి. అందుకని ఏంటంటే ఇక్కడ ఒక 1 or 2 దోశ అయితే తింటారులే అని చెప్పేసి ఊతప్పల్లా అయితే వేశాను. అంటే ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవైతే యాడ్ చేశానండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి, బట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికి మనం పర్ఫెక్ట్గా పికిల్ ఏదైనా పెట్టుకున్నామంటే అల్లం పికిల్ అయినా లేదు టొమాటో పికిల్ అట్లాంటివి ఏదైనా ఉంది అంటే అలాంటివి ఉంటే మనకి తినాలని బాగా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుందండి. ఇంకా తక్కువే కదా నేను చేసేది అని చెప్పి మా బాబుకి అయితే పెట్టేశానండి. రసమన్నం అయితే పెట్టేశాను మా బాబుకి. ఇంకా మా ఇద్దరికే కదా అనేసి నేను చట్నీ కానీ పికిల్ కానీ ఏమైతే చేయలేదండి. ఆల్రెడీ ఇంట్లో ఆవకాయ అయితే ఉంది, అది వేసుకుందాంలే, లేదు అంటే సాంబార్ చేశాను ఆఫ్టర్నూన్, అది ఉందిలే, అవి పెట్టుకొని అయితే తినేద్దాంలే అని చెప్పి, అంటే 1 or 2 దోసే కదా తింటాము అనేసి ఇంకా ఎక్కువగా అయితే ఏం ప్రిపేర్ అయితే చేయలేదండి. సైడ్ డిష్ అయితే ఇవైతే పెట్టుకొని అయితే నైట్కి అయితే తినేసాము. ఇంకా క్లీనింగ్ కూడా నేను అంతా ఏం చేయలేదండి. ఇంక పూజ పని ఇవి అన్నీ చేసేటప్పటికి
కొంచెం టైర్డ్గా అయితే అయిపోయింది. ఏంటంటే అన్ని పనులు ఒకటేసారి చేశానంటే కొంచెం కష్టంగా అయితే అనిపిస్తుందండి. ఇంకా అందుకని మేము డిన్నర్ అయితే చేసేసిన తర్వాత వెజల్స్ అన్నీ షింక్లో అయితే వేసేసానండి. ఓన్లీ గ్యాస్ వరకు, కౌంటర్ టాప్ వరకు అలా తుడిచేసాను. మోస్ట్లీ నేను వెజల్స్ అయితే ఏం పెట్టనండి అలా. ఇంకెప్పుడన్నా మనకి ఇలాంటప్పుడు ఏంటంటే కొంచెం మార్నింగ్ లేచినప్పుడు క్లీన్ చేసుకుందాంలే అనేసి అలానైతే ఉంచేస్తాను. మ్యాక్సిమం నైట్ చేసుకోవడమే బెస్ట్ అండి. ఇక్కడ ఇంకా రూమ్లోకి అయితే వచ్చేసామండి. మా బాబు అయితే యాక్చువల్గా వాయిస్ అయితే ఉంచుదాం అనుకున్నాను, బై మిస్టేక్లో వాల్యూమ్ అయితే టోటల్గా అయితే ఆఫ్ అయితే చేసేసాను. దానివల్ల ఇక్కడ వాయిస్ అయితే మిస్ అయింది. వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అయితే చెప్తున్నాడండి. సో ఇదండి ఈరోజు వ్లాగ్ నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.